హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి విశ్వనాథ్, FTP న్యూస్. ఈరోజు మనం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చినరావుపల్లికి సంబంధించిన ఎస్సీ రైతులు గత 30 సంవత్సరాల నుంచి కూడా జీడి మామిడి తోటలు పెంచే స్థలం అండి. ఇది సుమారు 30 ఎకరాలు ఉందని తెలుస్తూ ఉంది. సుమారు 30 ఎకరాలు ఉన్న ఈ జీడి మామిడి తోటలు పలానా ప్రైవేట్ క్వారీ వాళ్ళు అర్ధరాత్రి సమయంలో చూసుకొని మొత్తం కూడా దేనికి దానికి చెట్లన్నీ పగలగొట్టి అలా ఆస్తి నష్టం కల్పించారని వాళ్ళ PGRSలో కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ విషయంపై ఎస్సీ రైతులు ప్రతి సంవత్సరం కూడా 60,000 నుంచి 70,000 రూపాయలు మాకు వస్తున్న ఉపాధిని నేలమట్టం చేశారని ఒక క్వారీ వాళ్ళు ఇటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ ఏం చేస్తున్నారంటూ ఆయన ఏదైతే ఎస్సీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులు అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా, దళితులకి అంత అన్యాయం చేయడం ఎంతవరకు వాస్తవం అనేసి ఈ యొక్క దళిత రైతులు అనేది ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయంపై దళిత రైతులు FTP న్యూస్తో మాట్లాడుతూ చూస్తూనే ఉండండి FTP న్యూస్ మరిన్ని వివరాలతో. చినరావుపల్లి గ్రామ రైతులు పెదరాపల్లి ఏరియా సర్వే నెంబర్ 1లో గత 1990లో వేస్ట్ డెవలప్మెంట్ ల్యాండ్ కింద ప్రభుత్వం వారు మాకు జీడి ఇచ్చి మా తాత తల్లిదండ్రులకు ఇచ్చి సాగు చేసుకోమని జీవనోపాధి సాగించమని ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ఇక్కడ మైనింగ్ అనుమతులు పొందామని అనుమతులు పొంది ఉంటే పగల టైంలో చేయకుండా నైట్ టైము జీడి మామిడి అన్యాయంగా అక్రమంగా మా జీడి తోటలు మామిడి తోటలు నష్టం చేసి ఉన్నారు. ప్రభుత్వం వారికి ఇప్పటివరకు PGRSలో అన్ని విధాలుగా మేము కంప్లైంట్ ఇచ్చాము. ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోకుండా మా రోడ్డును పడే స్థితి ఇప్పుడు వచ్చింది. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాం. పేరు బంగారి అండి. ఇది 30 సంవత్సరాలు సుమారు అవుతుందండి. మామిడి మొక్కలు వేసుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారండి మొక్కలు. ఆ మొక్కలు వేసుకున్నాం. జీడి మామిడి ఇవన్నీ వేసుకున్నాం. అప్పుడు కోరి లేదు, అది శంకర్రావుది కూడా లేదు. అయిన కూడా డబ్బులు ఇస్తాండు మాకు నష్టపరిహారం. ఇవన్నీ ఇతని మరి ఎస్సీ వాళ్ళదే భూమి లీజు తీసుకుండా లేదా పక్కపడిది కూడా తీసుకుండా ఇన్ని హెక్టార్లను తీసుకుంటాడు కదా. మరి ఇన్ని హెక్టార్లు మానేసి ఎస్సీ వాడి భూమి మీదే పడ్డారంటే మరి మేము ఇంక నవ్వులు అడుగుతాం. ప్రభుత్వాన్ని అడిగినా మాకేమో న్యాయం జరిపించలేదు. మరి చేతనే మాకు న్యాయం జరిపించాలని తమని అడుగుతున్నాం. నా పేరు పెట్టెల నరసింహరావు అండి. చినరావుపల్లి గ్రామం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా. 30 సంవత్సరాల నుంచి జీడి మామిడి సాగు చేసుకుంటున్నాం. ప్రభుత్వం వారు ఇచ్చిన మొక్కలు సాగు చేసుకుంటూ ఇక్కడ కోరి ఇక్కడ మైనింగ్ వాళ్ళు పెట్టారు. అది రాత్రి మీద తీస్తారు. మాకు నెలకి సంవత్సరానికి సుమారు 60,000 70,000 ఆదాయం. అది ఈవేళ మేము రోడ్డు మీద పడాం. మా ఎస్సీ రైతులమే, ఎస్సీ కులస్తులు రైతులమే. మాకు చాలా అన్యాయం జరిగింది. 15 కుటుంబాలు ఉన్నాయి మావి. దీని మీద ఆధారపడి 15 కుటుంబాలు నివసిస్తున్నాం. ప్రభుత్వం వారు పండించి అది మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.